జై శ్రీ గణేష. మనం మహాభారతం చెప్పుకుంటున్నాం కదా, ఎక్కడున్నాము? శాంతి పర్వం మొదటి ఆశ్వాసంలో ఉన్నాము. ఇంతవరకు మనం ఎంతవరకు చెప్పుకున్నాము? కుంతి కర్ణుడి యొక్క జన్మ రహస్యాన్ని మొత్తానికైతే పాండవులకు చెప్పింది. అది విన్న తర్వాత అందరూ విపరీతంగా బాధపడ్డారు. ముఖ్యంగా ధర్మరాజు అయితే తట్టుకోలేకపోయాడు. కానీ అందరూ నచ్చ చెప్పడంతో మొత్తానికైతే కర్ణుడికి ఇవ్వాల్సినటువంటి తిలోదకాలు అయితే ఇచ్చారు. వాళ్ళు గంగా నది ఒడ్డుకైతే చేరుకున్నారు. అక్కడ డేరాలు వేసుకొని అక్కడ ఉన్నారు. ఆ సమయంలో అక్కడికి వ్యాస మహర్షి, నారద మహర్షి, మిగిలిన మహర్షులు వచ్చారు. వాళ్ళని ధర్మరాజు అడిగాడు. అసలు తన అన్న గొప్పతనం గురించి వివరిస్తూ తన అన్న జీవితం గురించి తెలుసుకోవాలనుకుంటున్నానని చెప్పేసి ఇప్పుడు నారద మహర్షి ధర్మరాజుకు చెప్పడం ప్రారంభించాడు. ఇంతవరకు మనం గత ఎపిసోడ్లో చెప్పుకున్నాం కదా. ఈ రోజు ఎపిసోడ్లో అసలు నారద మహర్షి కర్ణుడి జీవిత చరిత్ర గురించి ఏం చెప్పాడు ధర్మరాజుకి, ఎందుకు దుర్యోధనుడికి కర్ణుడు అంటే అంత ఇష్టం ఏర్పడింది, కర్ణుడు ఏ రకంగా దుర్యోధనుడికి ఒక వెన్నుముక్కలాగా ఎలా నిలబడ్డాడు, కర్ణుడు చేసినటువంటి ఘనకార్యాలు ఏంటి, కర్ణుడిలో ఉన్నటువంటి ఆ కుటిలత్వం కానీ, కర్ణుడికి పాండవుల మీద కోపం కానీ ఎందుకు, అదేవిధంగా కర్ణుడి చావుకు అసలు కారణం ఏంటి, నిజంగా కర్ణుడిని అర్జునుడు ఓడించగలిగాడా, కర్ణుడి చావుకు కారణమైనటువంటి విషయాలేంటి, ఇదంతా కూడా కర్ణుడి గురించి పూర్తి విషయాలు మనకు శాంతి పర్వంలో మొదటి ఆశ్వాసంలో నారదుడు ధర్మరాజుకు చెప్తుండగా తెలుస్తుంది. సో ఇది నేను సింపుల్ గా చదువుకుంటూ పోతాను. ఇందులో కాంప్లికేటెడ్ వర్డ్స్ ఏం లేవు. సింపుల్ గా మనకు చదివితే అర్థమైపోతుంది. ఆయన పుట్టిన దగ్గర నుంచి ఏ రకంగా ఆయన చావు వరకు ఏం జరిగింది అనేది నారద మహర్షి ఇలా చెప్తున్నాడు ధర్మరాజుకి. దుర్వాసమని ఇచ్చినటువంటి మంత్రంతో కుంతీదేవి కన్యగా ఉన్నప్పుడే వేడుకగా సూర్యుడిని ప్రత్యక్షం చేసుకుంది. సూర్యుడి ద్వారా ఒక కొడుకుని కంది. అయితే కన్యగా ఉన్నప్పుడు కొడుకును కన్నాను అనేటువంటి సిగ్గుతో అతన్ని వదిలేసింది. అయితే సూర్యుడు ఆమె కన్యత్వం చెడకుండా వరం ఇచ్చాడు కాబట్టి మంచి వంశంలో మళ్ళీ వివాహం చేసుకోగలిగింది కుంతి. అయితే ఇదంతా దేవరహస్యం. ఇది నేను సింపుల్ గా చెప్పేశాను, ఎందుకంటే కర్ణుడి జన్మరహస్యం గురించి మనందరికీ తెలిసిందే కదా. దుర్వాస మహర్షి ఎలా రావడము, కుంతిని ఎలా ఇబ్బంది పెట్టడము, ఆమెతో రకరకాలుగా పనులు చేయించుకోవడము, ఆమె ఓపికను మెచ్చి ఆమెకు ఒక మంత్రాన్ని ఇవ్వడం, అంటే ఈ మంత్రాన్ని చెప్పిస్తే నీకు కొడుకులు పుడతారు అని చెప్పేసి ఇవ్వడము. అసలు అంత చిన్న వయసు, అంటే 15 సంవత్సరాల అమ్మాయి కాబట్టి ఆ మంత్రాన్ని పరీక్షించాలి, నిజంగా ఈ మంత్రం పనిచేస్తుందా లేదా అని చెప్పేసి సూర్యుడిని చూసి అబ్బాయి ఎంత బాగున్నాడు, ఇలాంటి తేజంతో సహజ కవచకుండలతో నాకు ఒక బిడ్డడు పుడితే ఎలా ఉంటది అని చెప్పేసి ఆమె మనసులో అనుకోవడమే కాకుండా దుర్వాస మహర్షి ఇచ్చినటువంటి మంత్రాన్ని జపించడంతో సూర్యుడు రావడం, సూర్యుడి ద్వారా ఆమెకు కర్ణుడు పుట్టడం, ఆ తర్వాత అంటే పెళ్లి కాకుండా పుట్టాడు కాబట్టి అంటే 9 నెలలు ఆమె మోసి కంటది. కాకపోతే ఆ గర్భం ఎవరికి కనిపించకుండా ఆమె కన్యత్వం చేయకుండా సూర్యుడు వరం ఇస్తాడు కాబట్టి ఆ వరం ప్రకారమే ఆమె కర్ణుడిని అయితే కంటది. ఆ తర్వాత భయపడిపోయి, అంటే సమాజం ఏమంటది, పెళ్లి చేసుకోకుండా నేను కొడుకుని కన్నాను అని చెప్పేసి ఆ భయంతో కర్ణుని వదిలేయడం, కర్ణుడు సూతుడికి దొరకడం, సూతుడు రాధా కలిసి తను రాధాపుత్రుడుగా సూతేయుడుగా సూత కుటుంబంలో పెరగడం, ఇదంతా మనకు తెలుసు కదా. సో ఈ విషయాన్ని నారద మహర్షి చెప్పాడు. చెప్పిన తర్వాత నిజానికి కర్ణుడికి నీ నేర్పన్న, భీముడు బలమన్న, అర్జునుడి విలువిద్య అన్న, నకల సహదేవుల నీతి విద్య అన్న విపరీతమైనటువంటి అసూయ అతనిలో ఉండేది. ఆ అసూయ మత్సరమే మీ మీద కోపాన్ని పెంచింది. అదే అతన్ని దుర్యోధనుడికి దగ్గర చేసింది. అతని యొక్క శక్తి అంతా ఇంత కాదు, ఆ శక్తిని చూసుకునే దుర్యోధనుడి ఇంతకు తెగించి ఇంత యుద్ధం చేశాడు. నిజానికి ఇదంతా దైవ కార్యం కోసం జరిగిందే, ఇదంతా కూడా దైవ రహస్యమే అని చెప్పేసి ఇంకెలా అంటాడు. ఆ తర్వాత అర్జునుడి యొక్క విలువిద్య సామర్థ్యం అంతా కూడా చూశాడు. ఈసుడితో ద్రోణుడి దగ్గరికి వెళ్ళాడు. ఇంకొక విషయము, మనకి సినిమాల్లో సీరియల్లో నేను మళ్ళీ చెప్పాను, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, కర్ణుడికి ద్రోణాచార్యుడు విలువిద్య నేర్పించాడు. సూతుడు అంటే సూతపుత్రుడు అని కర్ణుడిని ఏం చిన్న చూపు చూడాల్సిన అవసరం లేదు. ఆ సూతుడు మరెవరో కాదు, స్వయంగా ధృతరాష్ట్ర మహారాజు యొక్క సారథి. సో సూతుడు ఏమి మరీ తక్కువ వాడేం కాదు, సూతుడు కొడుకు నేర్పించాల్సినటువంటి విద్య అంతా నేర్పిస్తాడు. కానీ ఇక్కడ కర్ణుడు ద్రోణాచార్యులను అడిగింది ఏంటి, బ్రహ్మ విద్య అడుగుతాడు, బ్రహ్మాస్త్రము దివ్యాస్త్రాలు అడుగుతాడు. అది మాత్రమే ద్రోణాచార్యుడు నేర్పించాడు. అంతేకాని అసలు ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళడం, ద్రోణాచార్యుడు విద్య నేర్పించనని అతన్ని అవమానించి పంపించడం ఇలాంటిది ఏం లేదు. మహాభారత సమయంలో అందరూ అన్ని రకాల విద్యలు నేర్చుకున్నారు. కానీ కొన్ని విద్యలు కొందరే నేర్చుకోవాలి అని చెప్పి, అంటే ఇట్లాంటి మహాస్త్రాలు దివ్యాస్త్రాలు లాంటివి ఎవరికి పడితే వాళ్ళకు నేర్పించారు కదా, దానివల్ల ఆ రాజ్యానికే చేటు. సో ఆ కారణంగా ద్రోణాచార్యుడు కర్ణుడికి ఆ విద్య నేర్పించడంలో వద్దన్నాడు తప్ప
ద్రోణాచార్యుడు కూడా ద్రోణాచార్యుడికి కూడా కర్ణుడు గురువు ఆచార్యుడనే పిలుస్తాడు ద్రోణాచార్యుడిని కర్ణుడు. సో అంటే ఈ విషయంలో ఆల్రెడీ నేను ఒకసారి వివరణ ఇచ్చాను, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. సో ఎప్పుడైతే ద్రోణాచార్యుడు కొంత విద్య కర్ణుడికి నేర్పిన తర్వాత ఒకరోజు కర్ణుడు ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి నాకు అంటే బ్రహ్మాస్త్రం అంటే బ్రహ్మ విద్య నేర్పించమని అడుగుతాడు. అప్పుడు కర్ణుడు అప్పుడు ద్రోణాచార్యులు ఏమంటాడంటే, ఎవరికి పడితే వాళ్ళకి బ్రహ్మ విద్య నేర్పించడం కుదరదు, అది వ్రతనిష్టతో ఉన్న బ్రాహ్మణుడికి కానీ లేదా గొప్ప తపస్సు చేసి పుణ్యం సంపాదించినటువంటి క్షత్రియుడికి మాత్రమే నేర్పించేటువంటి విద్య, అది సూతుడికి నేర్పించాల్సినటువంటి విద్య కాదు అంటాడు. దాంతో విపరీతమైన కోపంతో కర్ణుడు తన ఇంటికి వెళ్ళిపోతాడు. ఆ రోజంతా కూడా విపరీతంగా ఆలోచిస్తూ కూర్చుంటాడు. మరునాడే లేచి మహేంద్ర పర్వతానికి వెళ్తాడు. మహేంద్ర పర్వతం మీద ఎవరు ఉంటారు? పరశురాముడు కదా. సో పరశురాముడు దర్శనం చేసుకున్నాడు, వినయంగా అతనికి నమస్కరించాడు. అయ్యా, నేను బ్రాహ్మణుణ్ణి, భృగు వంశంలో పుట్టినవాణ్ణి, అస్త్ర విద్య నేర్చుకోవడం కోసం నిన్ను ఆశ్రయిస్తున్నానన్నాడు. సంతోషించాడు పరశురాముడు, అతని శిష్యుడుగా చేరదీశాడు, అస్త్ర విద్య నేర్పించాడు. అసలు ఆ సమయంలో కర్ణుడు అస్త్ర విద్య ఏ రకంగా నేర్చుకుంటాడంటే, పరశురాముడు ఆశ్రమంలో అస్త్ర విద్య నేర్చుకున్నాడు కర్ణుడు. ఒక్కొక్క నాడు ఒక్కొక్క లాఘవంగా బాణాలు ప్రయోగించేవాడు. ఇంత అంటే అసలు అద్భుతమైనటువంటి విలు విద్య కలమర్చేవాడు. పరశురాముడు సైతము అంటే మరిచిపోయి అరే శిష్యుడు అంటే ఇలా ఉండాలి అని మెచ్చుకునే, అంటే పరశురాముడి యొక్క శిష్యులో తనకు అత్యంత ప్రియమైన శిష్యుడు ఎవరు అంటే అది ఖచ్చితంగా కర్ణుడే. ఆ రకంగా గురువును మెప్పించేలాగా అస్త్ర విద్య అయితే నేర్చుకుంటూ ఉంటాడు. ఇలా అస్త్ర విద్య అంటే ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఒక రోజు ఏంటంటే ఒక అడవికి వెళ్ళి అస్త్ర విద్యను తను నేర్చుకుంటూ ఉంటాడు. ఆ సమయంలో సాధన చేస్తుంటాడు. ఆ సమయంలో ఏమవుతుందంటే ఒక బ్రాహ్మణుడి హోమధేనువు దూడ అక్కడికి వస్తుంది, అడ్డంగా అక్కడ తిరుగుతూ ఉంటది. అప్పుడు కర్ణుడు బాణం తగిలి ఆ దూడ చనిపోతుంది. ఏదైతే హోమధేను ఉందో ఆ దేని యొక్క దూడ అనేది చనిపోతుంది. కోపంతో ఆ బ్రాహ్మణుడు మండిపడ్డాడు, ఆ కర్ణుడికి శాపం పెట్టాడు. ఈ బ్రాహ్మణ శాపం గురించి మనకు తెలిసిందే కదా, నేను ఇంతకుముందు ఎపిసోడ్ కూడా క్లియర్ గా చెప్పాను, మళ్ళీ సింపుల్ గా చెప్తున్నాను. సో ఎప్పుడైతే ఈ ఆవు దూడ చనిపోయిందో, ఆ చనిపోయినప్పుడు విపరీతంగా బ్రతిమలాడతాడు నిజానికి కర్ణుడు, దయచేసి నన్ను క్షమించు, దీనికి ఎన్ని రెట్లు కావాలంటే అన్ని రెట్లు పశు సంపద నీకు ఇస్తాను, నువ్వేం కోరుకుంటే అది ఇస్తానని చెప్పేసి. కానీ ఆ బ్రాహ్మణుడు ఊరుకోడు, యుద్ధ సమయంలో నీ రథం భూమిలో దిగిపోతుందని చెప్పేసి శాపం ఇస్తాడు కదా. సో ఆ శాపం కారణంగానే అతని యొక్క కర్ణుడి యొక్క రథం భూమిలో దిగిపడిపోయింది. అందువల్లనే అతడు ఎంత ప్రయత్నించినా కూడా ఆ భూమి నుండి ఆ రథం పైకి రాలేకపోయింది. ఎందుకంటే ధర్మరాజు అడిగాడు కదా, ఎందుకు ఆ రథం కుంగిపోయింది, అసలు ఆ రథం ఎందుకు, ఆ రథానికి అంత గొప్ప శక్తివంతుడు ఆ రథాన్ని ఎందుకు పైకెత్తలేకపోయాడు అని చెప్పేసి. సో దానికి సమాధానం నారద మహర్షి చెప్పాడు. ఆ తర్వాత ఇలా అంటాడు, ఇక పరశురాముడు శాపం గురించి చెప్తాను విను ధర్మరాజా. పరశురాముడి దగ్గర ఎంతో భక్తితో పరిశ్రమ చేశాడు కర్ణుడు. బ్రహ్మాస్త్రం మొదలైనటువంటి అద్భుతమైనటువంటి విద్యలు నేర్చుకున్నాడు. ముఖ్యంగా భార్గవాస్త్రం, కర్ణుడి దగ్గర ఉన్నటువంటి భార్గవాస్త్రం మామూలు అస్త్రం కాదు, అంత అద్భుతమైనటువంటి అస్త్రాలన్నింటినీ సంపాదించాడు. ఒకనాడు కర్ణుడి తొడ మీద తలపెట్టుకుని పరశురాముడు నిద్రపోతున్నాడు. ఇంతలో అలీఖం అనేటువంటి ఒక పురుగు వచ్చింది. అది వికారమైనటువంటి ఘోరమైనటువంటి రూపంతో ఉంది. కర్ణుడి కింద తొలచడం మొదలుపెట్టింది. గురువుకి ఎక్కడ నిద్రాభంగం కలుగుతుందోనని భయపడ్డాడు కర్ణుడు. అలీఖం తొడ ఒలిచివేస్తున్న ధైర్యంగా అలాగే సహించుకొని కూర్చున్నాడు. కదలకుండా అలాగే ఉన్నాడు. కానీ కాసేపటికి రక్తం కారుతూ అది పరశురాముడి శరీరానికి తగిలింది. వెంటనే మేల్కొన్నాడు పరశురాముడు. రక్తం ఎక్కడి నుంచి వచ్చింది అంటూ అడిగాడు. తొడ ఎత్తి పురుగు చూపించాడు కర్ణుడు. ఇదిగో ఇది నా తొడను తొలిచింది, మీకు నిద్రాభంగం అవుతుందని భయపడి కదలకుండా కూర్చున్నాను అని చెప్తాడు. వెంటనే పరశురాముడు కోపంగా ఆ పురుగు వైపు చూస్తాడనమాట. చూడగానే ఆ పురుగు ఒక రాక్షసుడు అయిపోతాడు. అతడు ఏమంటాడంటే, నేను భృగు మహర్షి యొక్క భార్యని ఎత్తుకెళ్ళాను, ఆ మహర్షి నాకు ఇలాంటి శాపం ఇచ్చాడు, ఒక పురుగు అయిపోయి ఉండు అని చెప్పేసి. ఇప్పుడు నీ చల్లని చూపుల వల్ల నాకు ఆ పురుగు అంటే ఆ శరీరం మాడిపోయింది, నేను నా శాప విమోచన జరిగిందని చెప్పేసి అక్కడి నుంచి ఆ రాక్షసుడు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత పరశురాముడు ఒక్కసారిగా ఆలోచిస్తూ ఇలా అంటాడు, ఆలోచించుకుంటూ ఇలా అంటాడు, అసలు ఒక బ్రాహ్మణుడిలో ఇంతటి తెగువ, ఇంతటి ధైర్యమా, ఇది ఒక బ్రాహ్మణులో ఉండదే, అసలు నిజంగా నువ్వు బ్రాహ్మణుడివేనా, నిజం చెప్పు అని చెప్పేసి గట్టిగా పరశురాముడు కర్ణుడిని అడుగుతాడనమాట. అప్పుడు కర్ణుడు భయపడిపోయి ఇలా అంటాడు, నేను బ్రాహ్మణుణ్ణి కాను, నేను సూతకులం వాణ్ణి అని చెప్పి, నేను సూతకులం వాణ్ణి, మీ దగ్గర విద్య నేర్చుకోవడానికి అబద్ధం ఆడి ఇలా వచ్చాను అని చెప్తాడు. దాంతో తెలుసు కదా పరశురాముడు విపరీతమైనటువంటి కోపానికి వచ్చి, గురువు దగ్గర అబద్ధం ఆడతావా, అబద్ధం ఆడి విద్య నేర్చుకుంటే ఇలా, నీకు అవసరమైనటువంటి సమయంలో, నీకు యుద్ధ సమయంలో, నీకు అవసరమైనటువంటి సమయంలో, నీ చివరి సమయంలో నీకు ఈ యుద్ధ విద్యలు మర్చిపోతావు, అంటే ఏంటి ఇవి
భార్గవాస్త్రం, బ్రహ్మాస్త్రం లాంటివి అస్త్ర విద్య ఏదైతే ఇక్కడ సంపాదించుకున్నాడో ఆ అస్త్ర విద్య చెడిపోగాక అని చెప్పేసి పరశురాముడు శపిస్తాడు. ఇది పరశురాముడి శాపం. మరి దుర్యోధనుడికి అంత దగ్గర ఎలా అయ్యాడు, దుర్యోధనుడికి అసలు కర్ణుడు అంటే అంత నమ్మకం కలిగేలా కర్ణుడు ఎలాంటి పనులు చేశాడు, కర్ణుడి యొక్క ఏ పనులు చూసి అంటే అంత నమ్మకం, అంటే అర్జునుడు కూడా కర్ణుడు ఓడించగలుగుతాడు అనేటువంటి నమ్మకం దుర్యోధనుడికి కలిగేలా దుర్యోధనుడు ఏం చేశాడు తెలుసు కదా. అంటే దుర్యోధనుడికి కర్ణుడికి జరిగిన స్నేహం అయితే తెలుసు కదా. అస్త్ర విద్య రాజకుమారులు అస్త్ర విద్య నిర్వహిస్తున్నటువంటి సమయంలో తన విద్యను ప్రదర్శించడానికి అక్కడికి కర్ణుడు కూడా వస్తాడు. అప్పుడు వాళ్ళు ఏమంటారు, ఇది కేవలం రాజకుమారుల మధ్య పరీక్ష, నువ్వెవరివి అన్నప్పుడు నేను ఇట్లా సూతుర్ని అని చెప్పినప్పుడు అటు ఇటు భీముడు కానీ మిగిలిన వాళ్ళు ఎలా వెక్కిరించి నవ్వుతారో అదే సమయంలో దుర్యోధనుడు చేరదీస్తాడు కదా. చేరదీసి ఇక నుంచి నువ్వు అంగదేశానికి రాజు అని చెప్పేసి అంగదేశానికి రాజుగా చేస్తాడు. అది దుర్యోధనుడు కర్ణుడు కలిసినటువంటి సంఘటన కదా. దుర్యోధనుడు దగ్గరికి వచ్చి నేను ఇంకా అన్ని విద్యలు నేర్చుకున్నాను, ఇప్పుడు నన్ను ఓడించేవాడు ఎవరూ లేరు అని చెప్పేసి దుర్యోధనుడికి కర్ణుడు చెప్తాడు. తను నేర్చుకున్నటువంటి విద్యలు వాటి శక్తి అంతా కూడా చెప్తాడు. దాంతో విపరీతమైనటువంటి నమ్మకంతో తన కుడి భుజంలో తన పక్కనే పెట్టుకుంటాడు దుర్యోధనుడు. ఇందులో ఒక 2-3 సంఘటనలు చెప్తాను దుర్యోధనుడికి కర్ణుడికి మధ్యలో జరిగింది. సో ఇలా కొన్ని రోజులు గడిచాక దుర్యోధనుడికి నచ్చిన నేస్తమైపోయాడు కర్ణుడు. ఒకరోజు కళింగ దేశం రాజు చిత్రాంగదుడు తన కూతురు శుభాంగి కోసం స్వయంవర మహోత్సవం చాటించాడు. అక్కడికే శిశుపాలుడు, నీలుడు, జరాసంధుడు, రుక్మి మొదలైనటువంటి ఎంతో మంది రాజులు చిత్రాంగదుడు రాజధాని రాజపురం వెళ్ళాడు. దుర్యోధనుడు కూడా అక్కడికి బయలుదేరాడు. యుద్ధం మీద అభిలాషతో తగిన చతురంగ బలాలు మంచి రథం వేసుకుని కర్ణుని సహాయంగా తీసుకుని అక్కడికి వెళ్ళాడు దుర్యోధనుడు. ఇంతమంది రాజులకు తగిన మర్యాద చేసి ఆదరించాడు చిత్రాంగదుడు. స్వయంవర కార్యాన్ని అయితే నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో రాజకుమారి అంటే ఆమె ఎవరైతే శుభాంగి ఉందో ఆమె పూలమాల తీసుకుని ఒక్కొక్కరినిగా చూస్తూ అలా ముందు కదులుతూ ఉంటదన్నమాట. అలా వెళ్తూ చెలికత్తలు, దాదులు, రాజుల్ని ఆమె ఒక్కొక్కరిగా చూస్తూ అలా ముందుకు వెళ్తుంటుంది. చేతిలో అలా పూలదండ పట్టుకొని ఉంటుంది. అలా మెల్లమెల్లగా దాటుతూ వస్తూ ఆమె దుర్యోధనుని కూడా దాటుకుని ముందుకు వెళ్ళబోతుంటది అనమాట. అలా వెళ్ళబోతున్నప్పుడు వెంటనే దుర్యోధనుడు ఆమెను ముందుకు వెళ్ళనివ్వడు, గట్టిగా ముందుకు వెళ్ళనివ్వడు. ఆమె చేతిని అలాగే పట్టుకుని తన రథం దగ్గరికి తీసుకెళ్లిపోతుంటాడు అనమాట. నిజానికి శుభాంగి దుర్యోధనుని వరించలేదు. ఆమె దుర్యోధనుడు కాదని ముందుకు వెళ్ళబోతుంటది. వెంటనే ఆమె చేయి పట్టేసుకుని తన రథం వైపు ఆమెను తీసుకొని వెళ్తుంటాడు. ఇది చూసి వెంటనే మిగిలిన రాజులందరూ ఒక్కసారిగా దుర్యోధనుడి మీద పడతారు. దుర్యోధనుడి మీద పడితే అప్పుడు కర్ణుడు విజృంభిస్తాడు. మహాద్భుతమైనటువంటి బాణాలు వేసి ఒక్కొక్కరి దర్పాన్ని అణిచివేస్తాడు. విచిత్రంగా బాణాలు వేస్తాడు. అక్కడ ఉన్నది ఎవరు, రుక్మి, జరాసంధుడు, శిశుపాలుడు, నీలుడు, అదేవిధంగా చిత్రాంగదుడు, ఇంతమైనటువంటి రాజులు, స్వయంవరానికి వచ్చినటువంటి రాజులు ఇంతమంది ఉన్నారు కదా. ఇంతమందిని ఒక్క కర్ణుడే ఎదిరిస్తాడు. పోరాడిన వాళ్ళు పోరాడినంతసేపు కాసేపు పోరాడతారు, మిగిలిన వాళ్ళందరూ పిక్కబలం చూపించి పారిపోతాడు. సో ఆ రకంగా మనకు చెప్పాను కదా, దుర్యోధనుడికి ఏం ఒక్క భార్య కాదు, మనకు భానుమతి దేవి ఆమె మహారాణి, తర్వాత చాలా మంది భార్యలు ఉన్నారు అతనికి. సో శుభాంగి కూడా అలా ఒక భార్య. సో శుభాంగి కోసం వెళ్ళినప్పుడే కర్ణుడు అంతమంది రాజులను ఓడించి ఆమెను దుర్యోధనుడు తీసుకెళ్తుంటే ఎవరు అడ్డు రాకుండా చేస్తాడు. సో ఇది అంటే దుర్యోధనుడికి కర్ణుడి మీద గట్టి గురి కలగడానికి మొదటి కారణం ఇదే అనమాట. సో అంతమంది రాజులను ఒక్కడు ఒంటరిగా అలవోకగా ఓడించడం చూసి అసలు కర్ణుడిని మించిన వీరుడు మరొకడు లేడు అని చెప్పేసి అంటే మైండ్లో ఫిక్స్ అయిపోతాడు ఇంకా దుర్యోధనుడు. అసలు కర్ణుడు అంటే ఇది ఎలా ఓడించాడు చూడు, ఇంతమంది రాజుల్ని, ఇంతకన్నా గొప్పవాడు ఇంకొకడు ఉంటాడా అని చెప్పేసి. సో ఆ రకమైనటువంటి సంఘటనలు జరగడం వల్లనే కర్ణుడిని విపరీతంగా నమ్ముతాడన్నమాట దుర్యోధనుడు. సో ఆ తర్వాత జరాసంధుడు ఎంతటి వీరుడు తెలుసు, కృష్ణుని ముప్పు తిప్పలు పెట్టాడు. జరాసంధుడు ఇది చూసుకొని ఒకసారి కర్ణునితో ద్వంద్వ యుద్ధానికి రమ్మని పిలుస్తారు. సో కర్ణుడికి జరాసంధుడికి చాలాసేపు ద్వంద్వ యుద్ధం జరుగుతుంది. ఇద్దరు రకరకాల దివ్యాస్త్రాలు, బాణాలు వేసుకున్నారు, రకరకాల సాధనాలు వాడారు, ఇద్దరు రథాలు దిగారు, మంచి పూనతో ఒకరి మీద ఒకరు కలబడ్డారు, బాహి పోరాడారు. జరాసంధుడు కీళ్ళన్నీ విరిగిపోయాయి, బాధ భరించలేకపోయాడు, యుద్ధం ఆపేశాడు. సో ఆ రకంగా జరాసంధుడు లాంటి వాడిని కూడా ద్వంద్వ యుద్ధంలో కర్ణుడు ఓడించాడు. సో ఇలాంటి సంఘటనలు జరగడం వల్లనే దుర్యోధనుడు కర్ణుని మించినటువంటి వీరుడు మరొకటి లేడు అని చెప్పేసి గట్టిగా నమ్మకం అనేది దుర్యోధనలో కలిగిందనమాట. అలాగే దుర్యోధనుడు ఏదైనా కోరుకున్నా కానీ ఆ కోరికను నెరవేర్చడంలో కానీ, ముఖ్యంగా దుర్యోధనుడికి సంబంధించి ఇట్లాంటి యజ్ఞయాగాలు, ఇప్పుడు రాజసూయం చేయలేదు
కానీ మిగిలిన ఎన్నో రకాలైనటువంటి యాగాలను దుర్యోధనుడు చేశాడు. ఆ క్రమంలో ఎవ్వరు కూడా అడ్డుపడకుండా ఎంతటి వాడొచ్చినా కూడా వాళ్ళని తుదముట్టించిన వాడు కర్ణుడు. అలాంటి చాలా సాహసాలు కర్ణుడి గురించి మనం గతంలో కొన్ని చెప్పుకున్నాం కదా. సో ఇలాంటివన్నీ చేయడం ద్వారానే దుర్యోధనుడికి విపరీతమైనటువంటి నమ్మకం కర్ణుడి మీద కలిగింది. అందుకే నాకు ఎవ్వరూ అవసరం లేదు, కర్ణుడు ఒక్కడుంటే చాలు అనుకునేవాడు అనమాట దుర్యోధనుడు. కర్ణుడి గురించి చెప్పిన తర్వాత మళ్ళీ ఇలా అంటాడు నారద మహర్షి, ఇంకొక విషయం నీకు చెప్పాలి ధర్మరాజా, కవచకుండలాలు నిజంగా కవచకుండలలో ఉంటే కర్ణుడిని చంపడం అనేది అసలు జరిగేదే కాదు. కానీ అర్జునుడు గెలవాలంటే కర్ణుడు చనిపోవాలనేటువంటి ఉద్దేశంతో స్వయంగా ఇంద్రుడే బ్రాహ్మణ వేషంలో వచ్చి దేహి అని కర్ణుడి దగ్గర చేయి చాచి కవచకుండలాలు తీసుకున్నాడు. తన ప్రాణాలు పోతాయని తెలిసి కూడా కర్ణుడు కవచకుండలాల్ని దానంగా ఇచ్చాడు. సో అలా బ్రాహ్మణ శాపం, పరశురామ శాపం, అదేవిధంగా దేవేంద్రుడు కవచకుండలాలను తీసుకెళ్లడం, భీష్ముడు పదే పదే కర్ణుని తక్కువ చేస్తూ కర్ణుని పక్కన పెట్టే ప్రయత్నం చేయడం, ముఖ్యంగా శల్యుడు అనరాని మాటలు అంటూ కర్ణుడిని కుల్లబొడ్చడం, ఇదన్నీ కూడా ఇలాంటివన్నీ కారణాల వల్ల మాత్రమే కర్ణుడు కాస్త వెనకబడిపోయాడు. ఇన్ని కారణాల వల్ల మాత్రమే కర్ణుడి యొక్క శక్తి తగ్గుతూ వస్తుంది. ఇక అర్జునుడి విషయానికి వస్తే దేవేంద్రుడు, యముడు, వరుణుడు, ద్రోణుడు ఇలా ఎన్నో అద్భుతమైనటువంటి దివ్యాస్త్రాలని అర్జునుడికి ఇచ్చారు. ఇంకా స్వయంగా కృష్ణుడే సారథిగా ఉన్నాడు. ఇన్ని అనుకూల విషయాలు అర్జునుడి వైపు ఉన్నాయి, అన్ని ప్రతికూల విషయాలు కర్ణుడి వైపు ఉన్నాయి. కాబట్టి అలా కర్ణుడు చనిపోయాడు. లేకపోతే కర్ణుడు మహావీరుడు. కర్ణుడు కేవలం కర్ణుడు యొక్క అసూయ, అదేవిధంగా అంటే కర్ణుడిలో ఎన్ని మంచి గుణాలు ఉన్నాయి కూడా ఆయనకు అర్జునుడి మీద ఉన్నటువంటి అసూయ, పాండవులని ప్రజలందరూ మెచ్చుకుంటున్నారు అనేటువంటి కోపం, మీ మీద అసూయనే ఆయనను దుర్యోధనుడి దగ్గర చేసింది. ఇదిగో ఈ కారణాలన్నిటి వల్లనే మన కర్ణుడు చనిపోయాడు అనేటువంటి విషయం నారద మహర్షి ధర్మరాజుకు చెప్పాడు. సో ఇందులో కొన్ని విషయాలు మనం ఆల్రెడీ చెప్పినవేమో స్పీడ్గా చెప్పేశాను. కొన్ని ఇప్పుడు శుభాంగి కథ ఒకటి కొత్తగానే ఉంటుంది, ఆ తర్వాత జరాసంధుడితో యుద్ధం, మిగిలినవి మళ్ళీ రిపీట్ అయిన విషయాలు మళ్ళీ చెప్పట్లేదు, మనం ఒకసారి చెప్పుకున్నవి. సో ఈ రకంగా చెప్పిన తర్వాత, ఇవన్నీ విన్న తర్వాత ఒక్కసారిగా ధర్మరాజు తల పట్టుకొని అలాగే కూర్చుండిపోతాడు. విపరీతంగా ఏడుస్తూ ఉంటాడనమాట. అప్పుడు మెల్లగా కుంతిదేవి వచ్చి ధర్మరాజు భుజం మీద చేసి, ఇంకా ఏడవకు నాయన, ఏడవకు, నేను కర్ణుని వెళ్ళి అడిగాను, ఇవన్నీ వదిలేసేయి, ఇటువైపు వచ్చేసేయి, నీకేం కావాలంటే అవి తీసుకో నాయన అని అంత బ్రతిమలాడాను. కానీ వాడు మాత్రం రాలేదు, దుర్యోధనే పట్టుకొని ఉన్నాడు. ఇంకా ఏం చేస్తాము, జరిగింది ఏదో జరిగింది, వదిలేయి, నువ్వు ఇంతగా బాధపడకు, నేను చూడలేకపోతున్నాను అంటది కుంతి. అసలు ఈ మాట అనేసరికి అసలు ధర్మరాజుకు విపరీతమైనటువంటి కోపం వచ్చి ఇలా అంటాడు. ఆ మాటను సహించలేకపోయాడు ధర్మరాజు. ఏ దేశంలో అయినా స్త్రీ జాతి మనస్సులో రహస్యం దాచే శక్తి లేకుండా పోవాలి అంటూ శపించాడు. సో మొత్తానికి ఈ రకంగా మనకు అక్కడ శపించడు. శాంతి పర్వంలో మొదటి ఆశ్వాసంలో నారద మహర్షి వచ్చి చెప్పిన తర్వాత కుంతీదేవికి శపించేటువంటి క్రమంలో ఇంకా ఏ స్త్రీ కూడా ఒక నిజాన్ని దాచేటువంటి శక్తి, రహస్యాన్ని దాచేటువంటి శక్తి స్త్రీకి ఉండదు. అంటే నూనె గింజ నానినంతసేపు కూడా ఏ స్త్రీ కూడా రహస్యాన్ని దాచలేదు అనేది, అంటే ఏ దేశంలో అయినా ఇదే పరిస్థితి అని చెప్పేసి ధర్మరాజు శపిస్తాడు. ఇంకా శపించిన తర్వాత విపరీతమైన బాధపడుతున్నాడు కదా, విపరీతంగా ఏడుస్తూ ఇక్కడ కొన్ని మాటలు మాట్లాడతాడు ధర్మరాజు. అసలు ఏ రకంగా మాట్లాడతాడు ధర్మరాజు, ఎందుకని చెప్పేసి ఇంకా నాకు ఈ రాజ్యం వద్దు, ఏమొద్దు, నాకు ఈ రాజ్యాన్ని నేను వదిలేస్తున్నాను, నేను తిరిగి అడవులు పట్టుకొని పోతాను అనేటువంటి మాటలు ఎందుకు అనాల్సి వస్తుంది. అసలు ఆ మాటలన్నీ అన్నప్పుడు ఇటు కృష్ణుడు కానీ మిగిలిన పాండవులు కానీ ఏం చేస్తారు, కర్ణుడికి తను ఇంత అన్యాయం చేశాను, ఇంతమంది అంటే ఈ రక్తపుడు నేను తినలేను అనేటువంటి బాధలో ఉన్నటువంటి ధర్మరాజును మరి ఎవరు ఓదారుస్తారు, తిరిగి ఆయనకు రాజ్యం చేపట్టాలి అనేటువంటి కోరిక ఎలా కలుగుతుంది, ఏ రకంగా సాగింది అనేది మనం రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను, మీకు నచ్చితే ఆశీర్వదించండి. మహాభారతంలో ఇప్పటి వరకు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్కి వెళ్ళండి, మహాభారతం ప్లేలిస్ట్ని చూడండి. థ్యాంక్ యూ. జై హింద్.